ఏమైనా సరే ఆయనకి అంకితము. సో నిన్నటి రోజు మనము దత్తాత్రేయ స్వామి వారి షోడశ అవతారంలో ప్రథమ అవతారం గురించి, యోగిరాజ్ అవతారం గురించి కొంచెం చెప్పుకున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దిగంబర దిగంబర శ్రీపాలవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, శ్రీ గురుదత్త దిగంబర. దత్తాత్రేయ స్వామి వారు యోగిరాజ్ అవతారంగా ఎత్తి బ్రహ్మ యొక్క ప్రారంభ కర్మలు, బ్రహ్మ సృష్టిని విధించేటువంటి ఆయన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించడం కోసం ఆయనకి యోగ శాస్త్రాన్ని, అలాగే ఆత్మోద్ధరణకు సంబంధించిన ఆత్మతత్వ విచారానికి సంబంధించినవన్నీ ఆయన విపులీకరించారు. ఇవాళ నిన్నటి భాగంలో నిన్న మనం చెప్పుకున్నట్టు అత్రి అనసూయ దంపతులకి దత్తాత్రేయ స్వామి వారు పుత్రుడుగా జన్మించారు. ఆయన పుత్రుడుగా జన్మించిన పరంపరలోనే అసలు ఈ అత్రికి అనసూయకి దత్తాత్రేయ స్వామి వారు ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. అటువంటి పరమాత్మ స్వరూపము అత్రి అనసూయ దంపతులకి ఎందుకు పుట్టాలి, ఇంకా వేరే ఎవరిని ఎందుకు ఆయన ఎంచుకొనలేదు అనేటువంటిది ఇక్కడ మనము ఒక రెండు ముక్కలు చెప్పుకున్నాము. అత్రి అంటే ఆయన ప్రజాపతులలో ఒకరు. అంతేకాకుండా నక్షత్ర మండలాల్లో మనం చూస్తున్నటువంటి సప్త ఋషులలో ఆయన 5వ వాడు. సో అత్రి అంటే త్రిగుణములను జయించిన వాడు. త్రిగుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణములను జయించినటువంటి వాడు కాబట్టి అత్రి. అంటే లేనటువంటి, జయించినటువంటి వాడు, అందువల్ల అత్రి అయ్యారాయన. అంతకంటే ఎక్కువ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అనసూయామాత దేవహూతి యొక్క 9 మంది పుత్రికలలో ఒకరు అనసూయామాత. అనసూయామాత గురించి చెప్పాలి అంటే అనసూయామాత మహాపాతివ్రత. ఆమె అసలు అనసూయ అంటే ఏమిటి అంటే అసూయని లేనటువంటిది, అంటే అసూయ లేకపోవడం అంటే అసూయను జయించినటువంటిది ఆమె. అసూయ అంటే అరిషట్వర్గాలలో అత్యంత విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఇచ్చారు. అరిషట్వర్గాలు అంటే కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్యాలలో మాత్సర్యము అంటే అసూయ. అసూయను జయించినటువంటి తల్లి. అసూయను ఎలా జయించింది అంటే మిగతా అన్ని కామ, క్రోధ, లోప, మోహ, మద, మాత్సర్యాలలో మిగతా అన్నింటినీ కూడా ఏదో ఒక సందర్భంలో ఒక ఎదుటి వ్యక్తి ద్వారా కానీ మనల్ని మనం నియంత్రణ చేసుకోవడం వల్ల కానీ వాటిని మనం నిరోధించవు. సపోజ్ మనకు కోపం వచ్చింది, ఒకరు మనం శాంతపరిస్తే శాంతపడతాం, కామము శాంతపరచదు, క్రోధము అట్లాగే మోహము, మదము అట్లా. కానీ మాత్సర్యము అనేటువంటిది లోపల ఒక్కసారి జనించింది అంటే, అసూయ అనేటువంటిది ఒక్కసారి జనించింది అంటే అది ఎంతటి తీవ్రమైన పరిణామాల కంటే ఒక వ్యక్తి నాశనానికైనా దేనికైనా కోరుకుంటుంది. ఇంకా దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అంటే దీన్ని కంట్రోల్ చేయగలిగినటువంటిది ఒక మనసు మాత్రమే. మనసులోకి ప్రవేశిస్తే మనసు కూడా నియంత్రించలేదు. అటువంటిది మనసులోకి అసలు ప్రవేశించకుండా అసూయని అనేటువంటిది లేకుండా ఆమె అసూయని జయించింది. ఎలా జయించింది అంటే 2 మార్గాల ద్వారా జయించింది. అసూయను జయించడంలో మొదటి మార్గము, మనకంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా, అటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే, అటువంటి వారు మనకు దారసలేనప్పుడు వారిలోని ఉత్తమ గుణాలని, వారిలోని గొప్పతనాన్ని మనము యాక్సెప్ట్ చేసి వారిని మనము పూజించి వారి యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించగలగాలి. అలాగే అప్పుడు మనకి మాత్సర్యం, అసూయ రాదు. అలాగే రెండవది ఏంటంటే మనకంటే తక్కువ వారు ఉన్నప్పుడు వారిని మనం కించపరచకుండా, నీచముగా చూడకుండా వారి యొక్క డెవలప్మెంట్, వారి యొక్క ఉత్తాన స్థితికి కోరుకునే విధంగా మనం చేతనైతే సహాయం చేసి, లేదంటే భగవంతుని అనుగ్రహంతో వారు ఉత్తమ లక్షణాలు పొందే విధంగా పొందగలగాలి అనేటువంటి మనం ప్రార్థించగలగాలి. సో ఈ 2 మార్గాల ద్వారా అసూయని జయించగలం. అటువంటిది అసూయని ఆమె జయించింది కాబట్టి ఆమె అనసూయామాత అయింది. సో అనసూయామాత పాతివ్రత్యము అత్యంత పవర్ఫుల్ అయినటువంటిది మీకు అందరికీ తెలుసు. ఆమె గురించి పెద్దగా నేను ఎక్కువ సృష్టించను, ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి. సో ఆమె యొక్క పాతివ్రత్య ప్రభావం వలన, అత్రి యొక్క త్రిగుణములను జయించినటువంటి ఆయన యొక్క తపోశక్తి వలన దత్తాత్రేయ స్వామి వారు వారికి దత్తాత్రేయ బిడ్డగా రావాలనేటువంటిది ఆయన సంకల్పించుకున్నారు. అది తర్వాత తదనంతర కాలంలో మనం చెప్తాం. ఈ వీరిద్దరిని వారు ఎంచుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ఆయన సృష్టి రచనలో భాగంగా ఈ జీవులు ఎలా ఉద్ధరించబడాలి, ఈ జీవులు వాళ్ళ ముక్తి, ముల్లోకాలు, ఒక నాట్ ఓన్లీ భూలోకము, ముల్లోకాలలోని జీవులందరూ ఎలా ఉద్ధరించబడాలి అనేటువంటి దాని గురించి ఆలోచించి ఈ జీవులందరినీ ఉద్ధరించారు. జీవులే కాదు, దేవతలు, జీవులు, సమస్త ప్రాణులు
ఉద్ధరించబడాలి అని చెప్పంటే అటువంటి జ్ఞాన సంపన్నుడు, అటువంటి తేజోమయుడు, అటువంటి పుత్రుడు నాకు కలగాలి అనేటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఒకనొక సందర్భంలో రూక్ష పర్వతం పైన ఆయన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. తపస్సు చేయడం ప్రారంభిస్తే ఆయన తపస్సు యొక్క తపోగ్ని జ్వాలలకి ముల్లోకాలు కకావికలమైపోతుంటాయి. సమస్త ప్రాణులు, పక్షులు, చేపలు, చెట్లు, జీవులు, దేవతలు అందరూ ఇదైపోతుంటారు. ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తే ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడి గురించి చేస్తే ఇంద్రుడు, వరుణుడి గురించి ఇంకెవరు. కానీ ఆయన ఎవరి గురించి చేస్తున్నారు ఎవరికి అర్థం కాకపోయేసరికి అప్పుడు ఇంకెవరున్నారు? త్రిమూర్తులు ఉన్నారు. సో బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన, పరమేశ్వరుడు నంది వాహనం పైన ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయనకి తపోభంగం ఆయనకి కలిగితే ఆయన తపస్సుల నుంచి బయటకు వచ్చి మీరు ఎవరు అని అడుగుతారు. ఇక్కడ మనము ఒకటి మనం గమనించాలి ఏంటంటే, మీరు ఎవరు అని సాక్షాత్ త్రిమూర్తులనే అత్రి అడిగినట్టుగా మన చెప్తారు పురాణాలు. ఎవరు అని చెప్పి ఎందుకంటే అప్పుడు ఆయన వాళ్ళు తమకు తాముగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అత్రి గురించి. అయ్యా నేను బ్రహ్మని, నేను సృష్టి రచన చేస్తాను రజోగుణం వల్ల. అయ్యా నేను విష్ణువుని, నేను సత్వగుణం వల్ల నేను సృష్టిని పరిపాలిస్తాను. అయ్యా నేను మహేశ్వరుని, నేను తమోగుణం వల్ల సృష్టి లయకారకం చేస్తానని చెప్తారు. అంటే వారిని ఎవరు మీరు అని అడిగారు అంటే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో కూడా పడనటువంటి మహా తపస్వి అనమాట అది అత్రి. అంటే ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడా సంబంధం లేనటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని ఆయన నిరంతరము తపస్సు చేస్తుంటారు. కాబట్టి వీరిని కూడా మీరు ఎవరు అనేటువంటి అడిగేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారంట. అందుకే ఆయన అత్రి అయ్యారు. త్రిగుణములు జయించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణాలకి ప్రతిరూపాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో ఈ మూడు గుణాలకి ప్రతిరూపాలను జయించారు కాబట్టి ఈ ప్రతిరూపాలతో ఆయనకు సంబంధం లేకున్నారు. కాబట్టి మీరు ఎవరండి అడిగితే ఇట్లా మేము అని చెప్తే నేను మిమ్మల్ని గురించి మేము తపస్సు చేయలేదు అని చెప్పి ఆయన అని అంటారు. అయితే నువ్వు తపస్సు చేసే ఒక ఎవరున్నారో వారి ఆయన మీ దగ్గర, ఆయన మా త్రిమూర్తుల యొక్క రూపమే, మా యొక్క దీని సర్వశక్తి స్వరూపమే ఆయన. సరే ఆయన వస్తారు లేని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. సో కొంతకాలానికి అత్రికి ఒక మహోజ్వలమైనటువంటి కాంతితోటి ఒక మహాపురుషుడు ప్రత్యక్షమవుతారు. ఆయనే నిన్న చెప్పుకున్నటువంటి యోగిరాజు దత్తాత్రేయ స్వామి వారు, పరబ్రహ్మం తీసుకున్నటువంటి దత్తాత్రేయ స్వామి అవతారాల్లో ఫస్ట్ ఇచ్చిన షోడశ అవతారాలు ఆయన. ఇక్కడ అత్రికి ఈ విధంగా ప్రత్యక్షమవుతారు. సో ఈ విధంగా ఆ ఫస్ట్ అవతారాన్ని ఇక్కడ అత్రి దగ్గర నేను కలపడం కోసం చిన్న తిరుగు ప్రయత్నం ఇది. సో ఆ విధంగా అత్రికి తన దర్శనం ఇస్తారు. ఇప్పుడు ఏంటయ్యా వరం కోరుకో అని చెప్పి అడిగితే, నాకు నీ వంటి జ్ఞాన సంపన్నుడు సాక్షాత్తు నీయే నాకు పుత్రుడిగా కావాలి అనేటువంటి దాంతో కోరికతో నేను బలంగా తపస్సు చేస్తున్నాను అని చెప్పి నన్ను ఎందుకు చేస్తున్నావు అని చెప్పంటే, అట్లాగా అయితే నువ్వు మరి కొంతకాలం నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఆయన వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ రూక్ష పర్వతం పైన అత్రి మహర్షి ఒంటి కాలు పైన మరొక 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు నిర్వహిస్తారు. ఆ తపస్సు యొక్క పుణ్య ఫలానికి పరమాత్మ సంతోషించి ఆ పరమాత్మ అప్పుడు అత్రికి ప్రత్యక్షమవుతారు. అది ఎలా ప్రత్యక్షమయ్యారయ్యా అంటే 3 తలలు 6 భుజములతోటి మాలా కమండలు ధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే డమర్ త్రిశూలే యశస్య ఊర్ధ్వకరయో శుభశంఖ చక్రే వందే తామత్రివరణం నమస్తు అని అనేటువంటి 3 తలలతోటి 6 భుజాలతోటి ఒక్కొక్క 6 చేతుల్లోనూ 6 శంఖ చక్రాలు, గద, డమరు, త్రిశూలము, మాల, కమండలతోటి ఆయన ప్రత్యక్షమవుతారు అనమాట. ప్రత్యక్షమైతే అప్పుడు అదే అత్రికి రెండవసారి ప్రత్యక్షమైనటువంటి ఆ రూపమే అత్రి వరదుడు. ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క షోడశ అవతారాలలో వచ్చినటువంటి 2వ అవతారం. ఇక్కడ 16 అవతారంలో 2వ అవతారం అత్రికి 2వ అవతారంలో కనబడి ఏమిటయ్యా చెప్పు, ఎందుకు ఇంత గవర్నమెంట్ తపస్సు చేస్తున్నావు ఏంటి అంటే, చెప్పాను కదా స్వామి, నాకు నీ వంటి పుత్రుడు కావాలి. నీ వంటి పుత్రుడు మహాసంపన్నుడు, మహాజ్ఞాన సంపన్నుడు, మహా తేజోమయుడు, సమస్త ముల్లోకాలు అన్ని లోకాల్లోనూ, ఊర్ధ్వలోకం, అధోలోకం అన్ని లోకాలను, సమస్త ప్రాణులను తన యొక్క వాక్కు చేత, తన యొక్క స్పర్శ చేత, తన యొక్క మాట చేత అందరినీ జ్ఞాన చైతన్యవంతులను చేసి ఆత్మోద్ధరణ చేసి వారిని ముక్తి మార్గం వైపు పయనించేటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి నాకు కుమారుడు కావాలి. అది నువ్వే, కాబట్టి నువ్వే నాకు పుత్రుడు కదా అని చెప్పని అత్రిని అడుగుతాడనమాట. అందుకే అత్రిని అడిగితే అత్రికి ఆయన వరం ఇస్తాడు. అందువలన అత్రి వరదుడు అయ్యాడనమాట. ఆయన ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారంలో అత్రి వరదుడుగా వచ్చారు.
అప్పుడు ఆయన సరే నేను నీకు బిడ్డగా వస్తాను అని చెప్పని స్వామి వరమించి ఆయన మళ్ళీ అదృశ్యమవుతారు. అప్పుడు 3వ అవతారంలో మనము తర్వాత స్వామివారి 3వ అవతారం గురించి మనం చెప్పుకుంటాము. సో ఇవాళ ఈ 2వ అవతారం గురించి మనము కొద్దిగా ముచ్చరించుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి భక్తజనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదత్త.